వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ ప్రియపిల్లలముగా మీ పాద సన్నిధిలో గడపటానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి ప్రభువా మాకు అనుగ్రహించిన ఈ సమయంలో కొద్దిసేపు మేము చదువుకున్న మాటలోని భావాన్ని ధ్యానించటానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనమందరం ఈ విధంగా ఆయన పాద సన్నిధిలో చేరి ఇంతవరకు ఆయన ఘనమైన నామమును స్తుతించి కీర్తించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆయన జీవగ్రంథంలో కొన్ని మాటలు కూడా మనం పాఠ్యాంశములుగా చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి వరకు చదువుకున్నాం. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకున్నాం. అలాగే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగాన్ని కూడా మనమైతే ఈ వాక్య భాగాలుగా చదువుకున్నాం. అందుకని ముందుగా అయితే కనుక కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మన తొలి ప్రసంగంలో అయితే ఆ కీర్తన వ్రాయటంలో ఉద్దేశం ఏంటి, ఆ దావీదు గారు ఏ ఉద్దేశంతో అయితే కనుక ఆ కీర్తన మనకైతే కనుక మరి ఈ విధంగా మనకి వివరించడానికి అయితే కనుక ఇష్టపడ్డారన్న సంగతిని గురించి కొన్ని మాటలు కూడా మనమైతే కనుక ధ్యానించడానికి అవకాశం కలిగింది. ఒకానొక ఆపత్కాలంలో పడినప్పుడు మనం ప్రవర్తించే విధం ఏంటి అనుకున్నప్పుడు దానికి చాలా రకాలు ఉన్నాయండి. పాము కనపడితే కనుక మనకి ఏదైనా అనుకోకుండా పాము కనపడింది అనుకోండి, ఏం చేస్తారు? పాము కనపడితే ఏం చేస్తారు? మీకు దారంటే వెళుతున్నప్పుడు ఏ ఆబోతున్నా మీ మీదకి వచ్చేస్తుంది అనుకోండి. సపోజ్ రోడ్ల మీద ఈ మధ్యనైతే కనుక ఆవులు గేదెలు బాగా తిరుగుతున్నాయి కదా, ఆబోతులు కూడా రోడ్ల మీదే తిరుగుతున్నాయి. సో ఆ టైంలో కనుక ఆబోతు కనుక మీ మీదకి వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? లేదా కుక్క అయితే కనుక ఊర కుక్కో లేదా మరొకటో అనుకోకుండా మీ మీద కనుక పరిగెట్టుకు వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? దారంటే వెళుతున్నప్పుడైతే ఏ బస్సో లారీయో కనుక మీ మీద కనుక దూసుకొచ్చేస్తుంటే మీరేం చేస్తారు? ఆపదలు అనుకున్నప్పుడు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ పరిష్కారము ఒక్కటే మాత్రం కాదు. ఒక్కొక్క దానికి ఒకవేళ కుక్క వస్తుందా మన మీదకి అనుకుంటే ఆ సమయంలో తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తామా, లేకపోతే కుక్కను దగ్గరికి రానియకుండా దాని మీదకి ఎదురు దాడి చేసి దాన్ని తోలేస్తామా అన్న సంగతి చూడాలి. పాము కనపడింది అనుకుంటే వెంటనే వెళ్ళిపోతే కనుక పామును చేతితో పట్టుకుని నలిపేస్తానంటే కుదరదు. ఒకవేళ పామును కనుక నువ్వు ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలి? కర్రుండి తీరాలి. కర్ర లేకపోతే నువ్వు పాము దగ్గరికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఓ కుక్కనో కోతునో ఎదుర్కోవాలనుకుంటే కనుక నీ చేతిలో కనుక కర్ర లేకపోతే కనుక అవి మీ మాట వినో. లోకంలో కొన్ని సందర్భాల్లో మీకు ఎదురైన ఆపదలను బట్టి ఆలోచించినప్పుడు ఆపదను ఎదుర్కోవడానికి మీరు అవలంబించే పద్ధతి ఏంటి? ఆపదను ఎదుర్కోవడానికి మీరు అవలంబించే పద్ధతి దాంట్లో అయితే కనుక దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడైతే కనుక ఒడిసెల పట్టుకుని వెళ్ళాడు, రాళ్ళు తీసుకున్నాడు, రాతితో అతను కొట్టాడు. ఇక రాళ్లతోనే గొలియాతుని చంపేద్దాం అనుకోలేదు. మొదటి రౌండ్లో అయితే కనుక ఒడిసెలతో ఉన్న రాయితో అయితే కనుక ఆయన కొట్టాడు. గొలియాతు కింద పడిపోగానే అక్కడికి వెళ్ళి ఏం చేశారట, ఆ గొలియాతుకి కలిగిన కత్తి ఏదైతే ఉందో అతనే తీసి ఆ కత్తితోనే అతన్ని నరికేశారని అక్కడ చూస్తాం మనం. సమయానుకూలంగా ప్రవర్తించటం, వివేకముతో ప్రవర్తించటం అంటారు. ఆపద వచ్చినప్పుడైతే కనుక అన్నింటికి ఒకటే కాదు. సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు అయితే కనుక వాటి మీద కలబడి వాటిని అయితే కనుక కొట్టేశారట. ఆ సింహాన్ని ఎలుగుబండిని అయితే కనుక కొట్టి చంపి తన గొర్రెలను అయితే కనుక రక్షించుకున్నాడు కదా. అలాగే ఒకవేళ కనుక గొలియాతు వచ్చినప్పుడైతే కనుక గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి గొలియాతుని చంపాడు కదా. ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి పుచ్చుకుని అయితే కనుక 10,000 మంది చొప్పునైతే కనుక చంపుకుంటూ వచ్చేస్తాడు కదా. కానీ ఒకనొక సమయం వచ్చినప్పటికల్లా కత్తులతో పని పరిస్థితి అయితే కనుక లేదట. అనుకోని పరిస్థితిలో అయిన వారు చీకొడితే, అయిన వారు అంటే ఎవరు? అప్పటి వరకు దావీదు ఎవరి కొరకైతే కష్టపడ్డాడో, ఎవరి కొరకైతే కనుక యుద్ధాలు చేశాడో, ఎవరిని బట్టి అయితే కనుక అందరినీ శత్రువులుగా చేసుకున్నాడో వాళ్ళే దావీదుకి విరోధమయ్యారట.
ఎప్పుడైతే కనుక దావీదుకి విరోధం అయ్యారో ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోవాలనుకుంటే, వీళ్ళ నుంచి కనుక ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే ఇప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి దావీదు గారికి వచ్చిందట. చూడండి ఎలా ఉంది అక్కడ. ఈ శత్రువు దగ్గరికి వెళ్తే కనుక కొంతమంది అయితే కనుక ఆదరించారు. సిగ్లకు వెళ్ళినప్పుడైతే కనుక అక్కడున్న రాజు అయితే కనుక దావీదుని అయితే కనుక స్నేహితుడిగా తీసుకున్నాడు. కానీ గాదు పట్టణానికి వెళ్ళినప్పుడు గాదు రాజు కూడా అయితే కనుక దావీదుని తీసుకోవడానికి సిద్ధమే. కానీ పక్కన్న వాళ్ళందరూ ఏమన్నారట, ఈ దావీదును మనకు వస్తే కనుక మన మీదకి ఆశ్రయం ఇవ్వాలి, పైగా ఈ దావీదు మామూలుడు కాదు, మన ఊరికి గొప్పవాడు అనుకున్న ఆ గొలియాతుని చంపేసిందే ఇతను, మనకున్న పెద్ద గౌరవాన్ని కూడా ఇతనే తీసేశాడు, మన గొలియాతుని చంపేసింది ఈ దావీదే, ఇలాంటి దావీదు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి పంచని చేరదామనుకుంటే కనుక అది ఎట్లా కుదురుతుంది, ఈ దావీదుని అయితే మాత్రం మన గొలియాతుని చంపినందుకైతే మాత్రం మనం ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి, దావీదుని చంపేయాలని చెప్పి దావీదుని పట్టుకుని అయితే కనుక రాజుగారి దగ్గర లాక్కొచ్చేసారు. ఇప్పుడు దావీదు చిక్కుపడ్డాడు. యుద్ధం చేయాలన్న కోరిక అతనికి లేదు. ఇన్నాళ్ళు యుద్ధం చేశాను, ఎవరి మెప్పు కోసం అన్నట్టుగైతే కనుక చాలామందితో నేను గొడవ పెట్టుకున్నాను, ఎంతోమందికి శత్రువు అయ్యాను, చివరికి రెంటికి చెడ్డ రావలేక వీళ్ళకి శత్రువు అయ్యి ఇప్పుడు ఎవరి కోసం ప్రయాసపడ్డానో వాళ్ళకి శత్రువు అయ్యాను. ఏంటి ఇప్పుడు ప్రయోజనం ఏంటి? ఇక మాటి మాటికి కత్తి తీస్తే కనుక కత్తి తీయటం వల్ల ఎవరికొకరికి శత్రువు అవుతాను, కత్తి తీయటం వల్ల ఎవరెవరికి శత్రువు అవుతాను. చివరికి నా పరిస్థితి ఏమైందంటే కనుక రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైంది. ఇప్పుడు గొడవలో పడటం వల్ల ఉపయోగం లేదు. ఈ సమయంలో అయితే కనుక అక్కడ కలహం లేకుండా కలిగిన ఆపద నుంచి తప్పించుకోవటం ఎలా అన్న ఉద్దేశంతో దావీదు ఆ గాతురాజు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నుంచోబెట్టారట, రాజుగారి ముందు నుంచోబెట్టారట. ఏంటయ్యా దావీదు, నువ్వేనా మా గొలియాతుని చంపేస్తుందని అడుగుతున్నాడట. ఆ సమయంలో దావీదు పిచ్చి పట్టిన వాళ్ళేగా నోటంటే అయితే కనుక సొంగ కార్చుకుంటూ గోడ మీదకి తిరిగి గోడ వైపు తిరిగి గోడ మీద గీతలు గీస్తున్నాడట, పిచ్చి గీతలు గీస్తున్నాడట. ఒక పిచ్చివాడు ఎలాగైతే కనుక నటిస్తాడో దావీదు గారు కూడా పిచ్చోడిగా నటించడం ప్రారంభించాడు. దావీదు కూడా పిచ్చోడిగా నటించడం ప్రారంభించినట్ట. ఎందుకంటే లోకంలో సామెత ఉంటుంది, అలవి కాని చోట అధికులము అనరాదు. పరిస్థితులు బాగోలేదు. ఇప్పుడు మనం ఏ మాట చెప్పినప్పుడు కూడా అది మనకి విరోధంగా అవుతుంది అనుకుంటే, మనం ఎంత చెప్పినప్పుడు కూడా ప్రతిదీ కూడా ఒక టైం ఉంటుందండి, బ్యాడ్ టైం అంటారు. మనకి సంబంధమైన విషయాలు కూడా కొంతమంది అయితే కనుక మన గురించి అయితే కనుక నిందాపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. మన మీద లేనిపోని కలహాలకైతే కనుక కొంతమంది అయితే కనుక ఎప్పుడు కూడా కాలు దూగుతున్నట్టు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో మనం ఏది చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు అయితే కనుక మాట చెల్లుబాటు కాదండి. ఇంట్లో భర్త పట్టించుకోడు, లేకపోతే భార్య పట్టించుకోదు, పిల్లలు మాట వినరు, తల్లిదండ్రులు కూడా మన మీద నమ్మకం ఉండదు, అన్నదమ్ములు అయితే కనుక గౌరవించడం మానేస్తారు, స్నేహితులు కూడా మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఓ సమయం అనుకున్నప్పుడైతే కనుక నిన్ను పరీక్షించే సమయం అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీ పరిస్థితే ఒంటరివాడిని అయిపోయినేమో, నేను ఒంటరివాడిగా మారిపోయినట్టున్నాను కదా, నాకెవ్వరూ తోడు లేరు, ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఒకప్పుడు నేను ఎలా తిరిగాను, ఒకప్పుడు జేబు నిండుగా సొమ్ము ఉంది, చుట్టూ మనుషులు ఉన్నారు, ఒంటి నిండుగా బలము ఆరోగ్యం ఉంది, సుఖము సంతోషం ఆనందంతో ఒకప్పుడైతే కనుక వెలిసిల్లాను కదా, ఏంటి ఇలా అయిపోయింది ఈరోజు? ప్రతి మనిషి బ్రతుకులో కూడా ఏదో ఒక రోజు ఇలాంటి ఒక స్థితి వస్తుందండి. ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏంటి, ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఒకప్పుడు ఎప్పుడు చూసినా నా చుట్టూ 10 మంది మనుషులు ఉండైతే కనుక ఏదో నాతో ఏదో ముచ్చరించేవాడు కదా, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక సహాయాన్ని అయితే కనుక అర్థిస్తూ ఉండేవాళ్ళు కదా, నన్ను ఎంతో గౌరవంగా చూసి అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పి పెళ్ళికి పేరెంటాలకి పిలిచేవాళ్ళు కదా, ఏంటి ఈరోజు ఎవరికి కాకుండా పోయానంటే, ఎవరో కూడా నన్ను పట్టించుకోవట్లేదన్న పరిస్థితులు అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా ఉంటారని. ఆ సమయంలో మనకి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దావీదు గారు అదే చెప్తున్నాడు. అప్పటి వరకు చేతి నిండుగా యుద్ధాలు, ప్రతిరోజు కత్తిపుచ్చుకునేందుకు యుద్ధమే. దేశమంతా కూడా అయితే కనుక దావీదు గారిని ఎంతో గొప్పగా అబ్బో అనుకుని చెప్పి వీరుడిగా పొగిడే పరిస్థితి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. చివరికి అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళు, కట్టుకున్న భార్య, స్నేహితులు అనుకున్న యోనాతాను, పిల్లనిచ్చిన మామగారు అనుకున్న సౌలు, వీళ్ళందరూ కలిసి అయితే కనుక ఎవరో మాకు సంబంధం లేదన్నట్టుగా దావీదుని అయితే కనుక ఊరి నుంచి దేశం నుంచి కూడా తరిమేశారట. అంత గొప్ప వీరుడు చివరికి ఒంటరోడైపోయాడు. మీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరేం చేయలేదు తెలుసా? మీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పటికి వెళ్ళి కూడా ఇరగదీకండి. తిరిగారు కదా, ఒకప్పుడైతే కనుక అన్ని పరిస్థితులు బాగున్నంతసేపు కూడా ఏదో చేయడానికి మనం కూడా ప్రయత్నించామండి. కానీ ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా నోరు మూసులు కూర్చోవడం కొన్ని సందర్భాలు వస్తుంది. ఇది చెడు కాలము కదా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడట, మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు, ఊరకుంటాడు. చెడు కాలం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు అయితే కనుక మనం మాట్లాడినా మన మాటకి విలువ ఉండదండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? మంచి నీతి మాట చెప్పినా కొన్నిసార్లు పని అవ్వదు.
మీరు చెప్తే మీ భార్య వినదో, మీరు చెప్తే మీ భర్తే వినడో. మీరు భార్య భర్తే వినకపోతే ఇంకా మన బ్రతికేంటండి? లోకంలో ఎవరేమనుకున్నా, పరిస్థితులు ఏమైనప్పుడు కూడా భార్య భర్త ఎప్పటికి కూడా అయితే కనుక ఒకరికొకరికైతే కనుక నమ్మకంగా, ఒకరికొకరు ఆధారంగా ఉండాలి. ఆ భార్య వినకపోతే, భర్తే వినకపోతే, మనకు అనుకున్న పిల్లలే మనకు విరోధంగా మాట్లాడుతుంటే, మన కన్న తల్లిదండ్రులే మనం నమ్మలేని పరిస్థితి వస్తే, మన తోబుట్టులు అనుకున్న వాళ్ళు, బంధుమిత్రులు అనుకున్న వాళ్ళు మనం చూసే కనుక ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు అనుకోండి. ఎందుకది ఇలా జరిగిందని నేను ఏడవకండి. ఖచ్చితంగా అలా జరగాలి. ఎందుకో తెలుసా? దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలియాలి. లోకంలో మనుషులైతే కనుక అన్నిటినీ వాడుకొని, నీ దగ్గర అన్నిటినీ తీసుకుని అన్ని వాడుకొని నిన్ను ఉపయోగించుకున్న తర్వాత ఒకనొక సమయానికి నీ వలన ప్రయోజనం లేదనుకుంటే కనుక నిన్ను తీసి అవతల పడేస్తారు. లోకంలో ఏ మనిషిని ఇలాగే చేస్తారు. కానీ ఒకే ఒక్క దేవుడు మాత్రమే, నిన్ను సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు మాత్రమే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను మాత్రం పొరపాటున ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఈ సంగతి నీకు తెలియాలి కదా. లోకంలో మానవులకి దేవునికి ఉన్న గొప్పతనం ఏంటో డిఫరెన్స్ మీకు తెలియాలనుకుంటే నీకు ఖచ్చితంగా నీ భార్య నుంచి నీకు చేత్కారం రావాలి, నీ భర్త నుంచి నీకు చేత్కారం రావాలి. నువ్వు కొడుకు అనుకున్నా, కూతురు అనుకున్నా, నీ తల్లిదండ్రులు అనుకున్నా, అన్నదమ్ములు అనుకున్నా, నువ్వు ఎవరెవరినో ప్రేమించి నాకేంటి అనుకుని చెప్పి విర్రవీగి తిరుగుతున్నారు మీరు. కానీ మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఒక సమయానికి మీకు విరోధం అవుతారు, వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతారు. ఒకనొక సమయం వచ్చినప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు కనీసం మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరో లేకుండా పోతారన్న సంగతి మీకు తెలిస్తేనే ఆ దేవుని విలువ ఏంటో మీకు అర్థమవుతుంది. లోకంలో ఈరోజు అన్నీ ఉన్నంతసేపు కూడా దేవుడిని పట్టించుకోకుండా తిరుగుతున్నారు చాలామంది. ఏదో పొలం అంటున్నారు, వృత్తి అంటున్నారు, వ్యాపారం అంటున్నారు, చెరువులు అంటున్నారు, లేకపోతే ఉద్యోగం అంటున్నారు. మీరైతే ఏదోదో అనుకుంటున్నారు. కానీ మీరు మూలన పడిన రోజున, ఒంట్లో బాగున్న రోజున మీ పొలము లేదు, లేకపోతే మీ వ్యవసాయము లేదు, మీ వ్యాపారము లేదు, మీ ఉద్యోగం ఉండదో తెలుసా మీకు సంగతి? మిమ్మల్ని ఎవడో పట్టించుకోడు, మూలన పడేస్తాడా? మీకు అన్నీ ఉన్నంతసేపే మీ క్షణం కూడా ఖాళీ లేకుండా పరుగులు పెడుతున్నారు మీరు. కానీ మీతో కనుక చిన్న పొరపాటు జరిగింది అనుకుంటే, మీ ఒంట్లో కనుక చిన్న నలత కలత వచ్చిందనుకుంటే కనుక అందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది లోకం యొక్క నీతి అండి. మర్యాద అంటే అలాగే ఉంటుంది. లోక మర్యాద అనుకుంటే కనుక పెడితే పెళ్ళి, లేకపోతే చావు. నీ వల్ల ఉపయోగం ఉందనుకుంటే కనుక అందరూ నీ చుట్టూ ఉంటారు. నీ వల్ల ప్రయోజనం లేదనుకుంటే కనుక అందరూ కూడా అయితే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి దీనస్థితికి ఎప్పుడూ కూడా మీరు దిగజారే పరిస్థితి రాకూడదు. ఇక్కడ కీర్తన రాసినప్పుడైతే కనుక దావీదు గారు అంటున్నాడు, ఎస్, ఈ సమయంలో నేను ఎవరికి అక్కర్లేదు, ప్రస్తుతం నేను యుద్ధం చేసే ఓపిక కూడా నాకు లేదు, చెయ్యాలని కూడా అనుకోవట్లేదు. ఎవరి కోసం ఈ యుద్ధం? నా భార్య కోసం ఎన్నో సందర్భాల్లో మా అమ్మ నాన్నతో గొడవ పెట్టుకున్నాను నేను, లేకపోతే నా తల్లిదండ్రుల కోసం ఎన్నో సందర్భాల్లో నా భార్యతో గొడవ పెట్టుకున్నాను నేను, నా పిల్లల కోసం ఊరందరితో ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నాను, నా అన్నదమ్ములను బట్టో మరొకరిని బట్టో చుట్టూ ఉన్న సమాజంతో బోలెసార్లు గొడవ పెట్టుకున్నాను. వీళ్ళందరి కోసం, వీళ్ళని ఎవరినైతే ప్రేమిస్తున్నానో, నాకు కావాలనుకున్నానో వీళ్ళ కోసం అందరితోనూ కలహం పెట్టుకుని నేను శత్రువునయ్యాను. కానీ ఎవరి కొరకైతే నేను కలహం పెట్టుకుని నేను శత్రువునయ్యాను, ఇప్పుడు వీళ్ళేమైనా గొప్పోళ్ళా? నా భార్య కోసం నా తల్లిదండ్రితో గొడవ పెట్టుకుని వాళ్ళు దూరం పెట్టుకున్నంత మాత్రం చేత నా భార్య అని ఎప్పుడూ కూడా నాకైతే కనుక రక్షణ కవచంగా ఉంటుందా ఏంటి? పోనీ నా తల్లిదండ్రి పేరు చెప్పి నా భార్య నేను దూరం చేసుకున్నాను చాలాసార్లు. ఎన్నో సందర్భాల్లో గొడవ పడైతే కనుక ఏదో ఎడమొహం పెడమొహం కూడా బోలెడు సార్లు ఉన్నాయి. అలాగని చెప్పి నా తల్లిదండ్రిని నేను పురుగు చేస్తారా? నా అన్నదమ్ముల కోసం ఊళ్ళో వెళితే చాలాసార్లు నేను దగ్గరికి శత్రువునయ్యాను. ఇప్పుడు నా అన్నదమ్ములు వచ్చి నన్ను కావచ్చు కాపాడతారా ఏంటి? నా కొడుకు కూతురు కోసం అనుకున్నట్టయితే కనుక చాలామందితో నేనైతే కనుక కలహం పెట్టుకున్నాను. వారిని ఎవరైనా ఒక మాట అంటే కనుక ఊరుకోకుండా అయితే కనుక కాపాడుకోవాలి కదా, తండ్రి బాధ్యత కదా అని. అలాగని చెప్పి నా కొడుకు కూతురు ఎప్పుడైనా నా మాట వింటారని రూలేనుందా? అటు పోయే ఇటు పోయే లోకంలో అయితే కనుక రెంటికి చెడ్డ రావడానికి కూడా చెప్పైతే కనుక మనం అనుకున్న వాళ్ళు ఉండట్లేదు, తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉండరు. అందరికీ శత్రువులు అయిపోయే రోజు వస్తుంది. అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఏదో నేనేదో పెద్ద పొడి చేద్దాం అనుకుంటే ఇప్పుడు అందరూ మంచోళ్ళే. వెర్రోడెవడు, పిచ్చోడెవడు? నేనే పిచ్చోడిని. నేను పిచ్చోడిని కనుకనే కదా వీళ్ళందరి కోసమైతే కనుక ఎవరెవరినో నేను కాదనుకున్నాను. కొన్ని సందర్భాల్లో నన్ను ప్రేమించే వాళ్ళని కూడా అయితే కనుక నేను వీళ్ళ కొరకే కదా పోగొట్టేసుకున్నాను. ఇప్పుడు సమయం గడిచిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ కొరకు గడిచిన కాలంలో పోగొట్టుకున్న వాళ్ళైతే కనుక అప్పుడు పోగొట్టుకున్నాం. పిచ్చోడెవడు? దావీదు అదే స్థితికి వచ్చాడు. వెర్రోడు అయిపోయాడటండి. గొడవ వద్దు ఇక అనవసరం. ఏది వీరుండి అనుకుంటే ఇక్కడ గొడవ అవుతుంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటే కనుక పోలంత ప్రాబ్లం వస్తుంది. నేనే పెద్ద శూరుడు లేగనో, పెద్ద అందగత్తె లేగనో, బలవంతుడు అనుకుంటేనే లేనిపోని తలపోట్లు. బాబు మీకు దాన్నం, నేను ఒక దీనుణ్ణి.
మీరు కనుక ఒకవేళ అందాల పోటీలు పెట్టుకున్నారనుకోండి, మంచిది బాబు, మీరు అందగత్తెలందరూ ఒకటవండి, నాకు అంత సీన్ లేదు. ధనవంతులందరూ పోటీలు పెట్టుకున్నారు అనుకోండి, బాబు మీరు డబ్బులు ఉన్నవాళ్ళు బాబు, నాకు అంత సీన్ లేదు. చదువుకున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అనుకో, నాకు అంత లేదు బాబు, నేను పామరున్న బాబు, నాకు అంత నోట్లో మాట కూడా లేదు. బలం గురించి మాట్లాడుకున్న మంది, అదే చుట్టూ ఉన్న మంది మార్గాల గురించి మాట్లాడుకున్న, బాబు నాకైతే కనుక ఒంటరివాడిని బాబు, నన్ను పట్టించుకునేవాడు ఎవడో లేడు. మీకైనా కావాలనుకుంటే కనుక మీరు కొట్టుకోండి, మీరు గొప్పలు అయిపోండి. మీ పదవులు ఏంటో, లేదా మీ ఉద్యోగాలు ఏంటో, లేదా మీ వ్యాపారాలు ఏంటో, మీ డబ్బు ఏంటో, మీ అహం ఏంటో, మీ గర్వం ఏంటో మీరు చూసుకోండి. నన్ను మాత్రం ఈ గొడవలోంచి మాత్రం నన్ను తప్పించాను. ఏమైపోవాలి? కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు వాడు గొప్పడవుతాడు. నేను కనుక పోటీ పడితే కనుక ఏమవుతుంది? నువ్వెంత నేనెంత అనుకుంటే కనుక లేనిపోతే తలపోట. ఎవరితో ఎన్నిసార్లు గొడవ పడగలం? లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడటం ప్రారంభించనుకుంటే కనుక ఎక్కడ సాధ్యమవుతుందండి? ఎంతమందిని మనం గెలవగలం? మన వల్ల అవుతుందా? యేసు ప్రభు చెప్పిన మాట, ఇంటికి గొడవ అంతా వాళ్ళకి కావాలి, పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి కావాలి. నీకేనా అవసరమా? ఆ దేవుని దగ్గర ఉంటే చాలు, నాకు ఇక్కడ ఏమొద్దు. లోకంలో వాళ్ళకి గౌరవ మర్యాదలు కావాలి, వారికి పదవులు కావాలి, వారికి డబ్బులు కావాలి, వాళ్ళకి సుఖం కావాలి. కొట్టుకొని మనకి ఎందుకు? వాళ్ళందరూ చూసుకుంటారు. మీకు దండం బాపు, ఈ విషయాల్లో మాత్రం నేను దగ్గరికి రాను. ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం దావీదైతే కత్తి పుచ్చుకుని రోజుకి 10,000 మందిని అయితే కనుక యుద్ధంలో చంపగలిగిన వాడు. కత్తి పడేసి నాకు ఈ గొడవద్దు, నేను ఇందులోకి నేను రాదలుచుకోలేదు. ఎందుకంటే నేను కత్తి పుచ్చుకుని ఇన్నాళ్ళు చేసిన పనిని బట్టి నేను సాధించింది ఏదీ లేదు. నేను ఎన్నో అబద్ధాలు ఆడాలి, ఎన్నో మోసాలు చేసి ఉండాలి, ఎంతోమంది ఉసురు కట్టుకుని ఉండాలి, ఎన్నో ప్రాణాలు తీసేస్తున్నా. నేను ఏం సాధించాను? చివరికి సౌలు రాజు దగ్గర ఏదో పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇశ్రాయేల్ దేశమంతా కూడా నేను ఏదో పొగుడుతున్న ఉద్దేశంతో వాళ్ళ కొరకు ఎన్నో చేస్తే అన్నీ వాడేసుకున్న తర్వాత చివరికి ఏం చేశారు? వాళ్ళు చీకొట్టు పంపించేస్తారు. మిమ్మల్ని అంతే. ఏదో ఒక రోజు మీ భర్త ఖచ్చితంగా చీకొట్టేస్తాడు. మీ అన్నదమ్ముల కోసమో, అక్క చెల్లుల కోసమో, మీ కడుపు చిచ్చుకుని కనుక్కున్న మీ పిల్లల కోసం మీరు ఏదో చేస్తున్నారు కదా, ఒకానొక సమయం వచ్చినప్పుడు మీ కడుపును పుట్టిన పిల్లలు కూడా మిమ్మల్ని అయితే కనుక చీకొట్టే రోజు దగ్గరలో ఉంది. అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ కొరకేనా ఇంత కష్టపడ్డాను నేను, నన్ను చీకొట్టి ఈ పిల్లల కొరకేనా ఈ రోజైతే కనుక నేను ఆ రోజైతే కనుక ఎంతో కష్టపడి వేదనలు అనుభవించి నేనైతే కనుక బిడ్డలను కనుక్కున్నాను. ఓ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి రియలైజ్ వస్తుందండి. పిచ్చోళ్ళు అయినట్టుగా అయితే కనుక నవ్వుకుంటారు, పైకి తిరిగైతే కనుక ఏడవలేకైతే కనుక నవ్వు వస్తుందండి. ఆ నవ్వు ఎందుకు వస్తుంది తెలుసా? వీళ్ళ కొరకు ఇన్ని కష్టాలు పడాలా, చివరికి అయితే కనుక అన్నీ పొందుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎందుకు పనికి రాకుండా పోయినా, నా మాట విలువ లేకుండా పోయిందా, నేను చేసిన పని అయితే కనుక ప్రయోజనం కాకుండా పోయిందనే ఉద్దేశంతో మనకు ఒకలాంటి వైరాగ్యముతో కూడుకున్న నవ్వు అయితే కనుక వస్తుంది. ఈ కీర్తన రాయటానికి ఉద్దేశం అది, ఇది బ్యాక్గ్రౌండ్. ఈ కీర్తన ఎందుకు దావీదు గారు రాశారంటే కనుక దీని బ్యాక్గ్రౌండ్ అది. అప్పుడు ఆయన అంటాడు, ఇలాంటి వైరాగ్యంతో వచ్చిన తర్వాత, ఆ వైరాగ్యంలో ఉన్నప్పుడు ఆయన దేవుడైతే కనుక కలిగిన ఆపద నుంచి తప్పించిన తర్వాత అప్పుడు ఆయన అయితే కనుక ఏమంటున్నాడు చూడండి ఒకసారి. నేను మొదటి నుంచే చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను. పెళ్ళైన కొత్తలో అయితే కనుక నా నోటంటే ఎవరి పేరు వాడబడిందో తెలుసా? నా భార్య భార్య భార్య, మీ కూడా మీ భర్త భర్త భర్త. పిల్లలు కలిగిన మొదటి రోజుల్లో కూడా అయితే కనుక బిడ్డ పుట్టిన రోజులు అయితే కనుక ఎప్పుడు చూసినప్పుడు కూడా 24 గంటలు కూడా ఎవరు ఆలోచన? కనుక్కున్న పిల్లలు పిల్లలు పిల్లలు. కొత్తగా కలిగిన స్నేహితులు స్నేహితులు స్నేహితులు. కట్టుకున్న అదే కొనుక్కున్న కొత్త కొత్త చీరలు ఉన్నాయనుకోండి, ఆ చీరను గురించో, చేయించుకున్న నగల గురించో, కట్టుకున్న ఇంటిని గురించో. లోకములు అయితే కనుక మనం చాలా సందర్భాలు అయితే కనుక మన నోటంట పడుకున్నా కానీ అయితే కనుక నిద్రలో కూడా అదే గుర్తొచ్చిన చివేరుంది. మనమైతే కనుక లోకంలో ఎవరెవరినో మనం తలుచుకున్నా కానీ ఇక్కడికి వచ్చేప్పుడైతే మాత్రం ఈయన అంటున్నాడు తెలుసా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎందుకో తెలుసా? ఆయన అయితే కనుక పొగుడుకుంటూ వచ్చి అంటున్నారు. ఎందుకు అంటే చెప్తున్నాడు 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మా అమ్మ నాన్న ఈ పని చేయలేదు, నాకు కలిగిన భయంలోంచి తప్పించడం నా తల్లిదండ్రి అయితే కనుక శాతకాల, నా కొడుకు కూతురు ఆ పని చేయలేదు, నా అన్నదమ్ములు ఆ పని చేయలేకపోయారు, నేను కట్టుకున్న భర్త భార్య దగ్గరికి వచ్చిన నా స్నేహితులను అధికారులు అనుకున్న నాయకులు అనుకున్న వీళ్ళెవ్వరూ చేయలేని పని ఎవరు చేశారో తెలుసా? ఆ దేవుడు చేశారు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఆయనే తలుచుకుంటాను. నేను కూర్చున్న మీకు కూడా అయితే కనుక మీ మనస్సాక్షిని బట్టి ఆలోచిస్తే దేవుని వల్ల మీరు పొందుకున్న మేలంటూ మీకు తెలుసా? మీ మనస్సాక్షిని బట్టి కనుక మీరు ఆలోచిస్తే కనుక దేవుడు తప్ప ఎవరు చేశారు చెప్పండి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నిజంగా కష్టం కలిగిన రోజున, ఆపద వచ్చిన రోజున మీరు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని వల్ల మీరు పొందుకున్న ధైర్యమో లేకపోతే కనుక మీరు పొందుకున్న మీకైతే మేలు కనపడుతుంది తప్ప
నిజంగా మనుషుల వరకు వస్తే కనుక ఏముంది చెప్పండి, నేనున్నాను అని చెప్పి మన భుజం తట్టి మనకైతే కనుక వెన్ను తట్టు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు ఒక్కసారి ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎన్నో సందర్భాలు ఒంటరిగా కూర్చుని ఏడ్చాను తెలుసా. ఎన్నో సందర్భాలు ఒంటరిగా కూర్చుని అయితే నిద్ర పట్టకుండా రాత్రులు అయితే కనుక అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాం. పక్కన భార్య ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో పక్కన భర్త ఉండొచ్చు, మీ పిల్లలు కూడా పక్క గదిలో పడుకుని ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు కూడా అయితే కనుక పక్క గదిలో ఉండొచ్చు. ఎవరు అడిగారు మిమ్మల్ని వచ్చి, నువ్వేంటి అలా ఉన్నావు, ఇంతకీ ఈ పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నువ్వు ఇంతకు బాధపడుతున్నావు, మేము ఉన్నాం కదని చెప్పి ఎవరన్నారు చెప్పండి. అలా కన్నీళ్ళు పెట్టుకుంటే నేను ఆకాశంలో చూస్తే కనుక ధైర్యం చెప్పింది ఎవరో తెలుసా. మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆకాశంలో చూస్తే కనుక మీకు ధైర్యం చెప్పింది ఎవరో తెలుసా, ఆ దేవుడు కదా. అందుకని అక్కడికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలోండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. సిగ్గుపడటం అంటే దేవుని తట్టు చూసిన వారికి అయితే కనుక సిగ్గుపడే పరిస్థితి రాదు. కలిగిన ఆపదలు అయితే కనుక తప్పకుండా దేవుడు వారికి సహాయము చేస్తాడు. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. ఎందుకు అంటే అన్నాడు చూడండి అక్కడ, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాడు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా నేను ఎన్నోసార్లు అయితే కనుక చెప్పాను, నా వరకు వస్తే కనుక వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కూడా ఎప్పటికైనా ఇదే మాట చెప్తాను. నాకు కలిగిన కష్టంలో, నాకు కలిగిన ఆపదను గురించి ఆలోచించినప్పుడు ఎన్నో సందర్భాలు మీరు అందరూ ఉన్నారు కదని చెప్తే చెప్పొచ్చు కాక, మీరందరూ కొద్దిసేపు ఇక్కడ కూర్చుని అయితే కనుక వెళ్ళిపోతారు. మీరందరూ కూర్చుని, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య, నాకు బిడ్డలు, నాకైతే కనుక బంధుమిత్రులు చాలామంది ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడైతే కనుక ఒంటరితనం అంటే ఎందుకంటే కొన్ని సమస్యలు వాళ్ళకి చెప్పుకొని కూడా లేవు. కొన్ని సందర్భాలు అయితే కనుక వాళ్ళ సహాయం కూడా చేయగలిగినంత స్థితి కూడా కాదు, వాళ్ళకి చెప్పిన అనవసరం కూడా. మనం మొరపెట్టినప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి చెప్పుకున్నా ఎంతమంది మన మాట వినైతే కనుక సహాయం చేస్తుంటారు మీరు ఇప్పుడు గమనించారా. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాను, అతన్ని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. నిజంగానే చిక్కుపడిపోయాను నేను. అటు చూస్తే శత్రువులు నేనే తయారు చేసుకున్నాను. శత్రువు నేనేదో నా ఇంటి కోసం అవ్వలేదు, నా వ్యక్తిగత లాభం నిమిత్తమైతే కనుక ఆ గొలియాతు నేను చంపలేదు. గొలియాతుని ఎందుకు చంపాను? ఎవరు మెహర్బానీ కోసం చంపినట్టు? గొలియాతుని చంపడం ఎవరు మెహర్బానీ కోసం? దావీదుకి ఏంటి సంబంధం? మేకలు కాసుకోకుండా గొర్రెలు కాసుకునేవాడికి ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి? మనం కూడా ఎన్నో సందర్భాల్లో మన పని మనం చేసుకోం. పక్కోడు ఎవడో ఆపదలో ఉన్నాడు, లేకపోతే ఎక్కడికి వాడితే కష్టంలో ఉన్నాడు అన్నప్పుడు మనము కూడా ఎగేస్కి అక్కడికి వెళ్ళిపోతాం. మనం వెళ్ళి అసలు బాగానే ఉంటారు, చివరికైతే కనుక అటుకు ఇటుకు ఆకుండా పోయింది ఎవరు అంటే కనుక మధ్యలో దూరిపోయిన మనమే. మనకు సంబంధం లేని విషయాల్లో దూరైతే కనుక మన కాని పనులు మనం చేసి చివరికైతే కనుక చీ అనిపించుకోవడం మనకు అలవాటు అయిపోతుంది. పోతే పోతారనుకుని మనకున్న పెద్ద మనసు ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ప్రేమపూర్వకమైన మనసు ఏంటంటే కనుక ఎదుటి వాడు కష్టంలో ఉన్నప్పుడు పోలే వాడు బాధలో ఉన్నారు కనుక సహాయం చేద్దాం, అవకాశం ఉన్నంత వరకు వాళ్ళైతే కనుక మనమైతే మేలు చేద్దాం కదా అని మనం అనుకుంటాం. కానీ ఈరోజైతే కనుక మేలు పొందినవాడు కూడా చివరికైతే కనుక తువ్వను ఊసేస్తున్నాడండి. లోకంలో మనుషులండి ఏం చేయాలి, చేసేదా వద్దా, మానేనా? అక్రమం విస్తరించుట చేత ఏమవుద్దట, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది ఏదన్నా ఎవరైనా ఆపదలో ఉన్నారని మనం ఏదైనా వెళ్ళబోతుంటే మీరేమంటారు తెలుసా? పాస్టర్ గారండి మనకి ఎందుకండి లేని పన్ను కూడా బాబు ఆలాలో ఒకటైపోతారండి. మళ్ళీ మాలాలో ఒకటే, వాళ్ళు కొట్టుకుంటున్నట్టున్నారే కానీ వాళ్ళు గొడవ పడుతున్నట్టున్నారు కానీ వాళ్ళు ఒకటేనండి. మధ్యలో మనకి ఎందుకండి లేని పని తలపట్టు పనవండి, వదిలేయండి, మనకెందుకండి లేని పని పట్టు. నేను కూడా చాలా సందర్భాలు చీ అనిపించుకున్న సందర్భాలు నాకే ఎక్కువ అనుకుంటా. ఈ ఒళ్ళంతా కూడా అయితే కనుక ఉమ్ములే, ఎక్కడైతే కనుక ఒళ్ళంతా కూడా దెబ్బలే, అక్కడ దూరిపోవటం, ఎవరో బాధపడుతున్నారు అనుకుంటే పరిగెట్టుకు వెళ్ళిపోవటం. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత మన చేతి సమ్మురు కూడా వదిలిపోద్ది, మనకున్న జేబులో ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి. చివరికి అన్నీ అయిపోయిన తర్వాత అయితే కనుక మన చీ కొట్టించుకోవడం కూడా మనకి అలవాటు అయిపోతుంది. దావీదు అందుకునే ఆ సమయానికి పిచ్చోళ్ళు నటించడం ప్రారంభించినట్టు, వెర్రోడు అయిపోయాడట. ఏమీ తెలియనట్టుగా అమాయకు ఉండేది పిచ్చోడితే, ఈ పిచ్చోడిని ఎక్కడికైనా తీసుకొచ్చి నేను బయటికి గంటేండి అన్నాడట గాతు, ఆ పట్టణపు రాజు. ఇలాంటి పిచ్చోడితో మనకెందుకే, రాజస్థాన్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకురాకూడదు పంపించామని. వీరుడు అనుకున్న దావీదు ఒక పిచ్చివానిగా ముద్ర వేయబడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పర్లేదు, ఇప్పుడు నేను పిచ్చోడిని అయితే కనుక కాదనేవాడు ఎవడు. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆ అమాయకుడండి, వేస్ట్ అండి, ఆయనకి ఏమీ తెలియదు. తప్పేముంది? పాస్టర్ గారికి ఏం తెలియదు, మంచిదే కదా. పాస్టర్ గారి పెద్ద పిరుకోడండి, ఏం రాదండి, తప్పే ఉంది. మన ధైర్యవంతులు అని వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదు. మన చేతకాన్యంలో చేతనేను చెప్పించాల్సిన అవసరం అవతలకి లేదు. మనం కొన్ని సందర్భాల్లో మనకేమీ కాదు, మనకి ఏది రాదు అనుకున్న మౌనంగా ఉండటమే మంచిది. హ్యాపీగా ఉంటుందండి లైఫ్. కొంతమంది చూసి చూడట్టుగా గుడ్డోళ్ళకి వెళ్ళిపోవాలి.
చెవిటి వాళ్ళకి వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పలుకుతున్న పలుకులు కూడా మనం వినకూడదు. మన కళ్ళతో చూసింది కూడా చూడనట్టుగా వెళ్ళిపోవటమే. నా సేవకుడి కంటే ఎవరు గుడ్డివాడు అక్కడ చెప్తారు కదా, చెవిటివాడికి ఎవరు ఉన్నారనుకుంటే కనుక నా సేవకుని కంటే ఎవరు. తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు తిట్టుకున్నా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలట. ఎందుకురా తిట్టామని మాటకు సమాధానం చెప్పడం ప్రారంభించామనుకోండి, అనవసరం లేని పని తలపోటు. ఎందుకంత గొడవ పనే శాతకాని వాడినే. ఎంత అంటే కనుక యేసు ప్రభువు కొత్త నిబంధనకు వచ్చినప్పుడైతే కనుక తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న వారు ధన్యులు కదా అంటాడు. అంటే కొద్దివాళ్ళు అంటారు కదా, మీరు చేతకాని కొద్దివాడు అనుకుంటారు అనుకున్నాను. అటు మగా కాదు ఆడా కాదు, పర్వాలేదు, నేను కొద్దివాడిని, మీకైనా ప్రాబ్లమా? నేను మగాడినా కాదన్న సంగతి నా భార్యకి తెలిస్తే చాలు. మీరు స్త్రీయా కాదన్న సంగతి మీ భర్తకి అర్థమైతే చాలు. ఊళ్ళందరికీ చెప్పాల్సినంత అవసరం లేదుగా, వాళ్ళందరికీ తెలియవలసిన అవసరం ఏమీ లేదు కదండి. వాళ్ళకైతే కనుక మాట్లాడుతూ ఉంటారు, నోరుంది కదా అన్న ఉద్దేశంతో మాట్లాడతారు. అందుకనే నేనైతే కనుక దేవునికి లోబడ్డాను కదా, వెర్రోనైపోయి కూర్చున్నాను అని అంటున్నాడు. చూడండి అక్కడ, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉంటే, దేవుడైతే కనుక దావీదు గారిని బట్టి ఈరోజు మీకు కూడా చెప్పేది అదే, కంగారు పడకండి. మీరు నోరు పారేసుకోవటం కంటే, మీరు అనవసరంగా అయితే కనుక అనవసర కలహాల్లో వెళ్ళటం కంటే, నిజంగా మీకున్న భక్తిని బట్టి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోయి. కొంతమంది విర్రవీగుతారండి, ఎగిరెగిరి పడతారండి. నా అంతటి వాడు లేరనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కొద్దిసేపు ఓపిక పట్టండి, కొద్దిసేపు ఓపట్టు. నేను తప్పు చేయలేదని మీరేం అనక్కర్లా. అనవసరం నా మీద ఇంటికి నిందేస్తుందని అడగను కూడా అడగొద్దండి. కొన్ని సందర్భాలు అయితే కనుక మౌనం వహించండి. మీరు మౌనంగా ఉండిపోండి. కొన్నిసార్లు అయితే కనుక దూరంగా ఉండిపోండి. కలహానికి ఏమి వెళ్ళొద్దు. నిజంగా కనుక దేవుడు మీ పక్షాన ఉంటే, మీ పక్షానే కనుక న్యాయం ఉన్నట్టయితే కనుక, ఎవరైతే మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడారో, ఎవరైతే మీకైతే కనుక నిందాపూర్వకంగా ఎవరైతే ఉన్నారో, ఎవరెవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో దేవునికి బాగా తెలుసు. ఎవరి ముఖాన్ని నేరకు రాసేయాలన్న సంగతి దేవుడు చూసుకుంటాడండి. జస్ట్ ఓపిక పట్టండి. ఆ సమయంలో తొందరపడకండి. దేవుని వాక్యాన్ని బట్టి మనకు అర్థమైతే కొన్ని సందర్భాలు వాగుతూ ఉంటారు, కుక్కలు మరుగుతూ ఉంటాయి. మీరు తొందరపడకండి. వెనక నుంచి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, వదిలేయండి, పట్టించుకోకండి. విననట్టుగా చెవిటి వాడైనట్టుగా ఉండాలంట. వారి చెవిటి వాడైనట్టుగా మౌనం ఉండిపోవటమే. ఉండండి, అలాగే ఉండండి, మాట్లాడకండి. మాట్లాడతాడుగా దేవుడు. నువ్వు నిజంగా కనుక నీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి నువ్వు కాకుండా పోయిన రోజున, అన్నీ వాడుకుని కూడా చివరికి నీ చీకొట్టిన రోజున, నిజంగా నీలో కనుక దేవుని భక్తే ఉంటే, నువ్వు నీ పక్షాన్ని కనుక న్యాయం ఉన్నట్టయితే, దేవుడు ఎవరిని పంపించి కాపాడతాడట? తన దూతలను పంపించి కాపాడుతాడు. నిజమేనా? జరుగుద్దా? జరిగిందా? మనమైతే కనుక చదువుకున్న మాట, దాదాపు అయితే కనుక 300 సార్లు అయితే కనుక బైబిల్లో దేవదూతలు వచ్చైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కనపడి వారిని ధైర్యపరిచేట్టుగా మాట్లాడు. సుమారుగా 300 సార్లు దేవదూతల గురించి ఉంటుందని. నేనైతే కనుక దేవదూతలు వచ్చి కాచి కాపాడిన విధానం, చిన్నోళ్ళ పెద్దోళ్ళు కదండి, దీనుల గురించి, ఇక్కడ గొప్పోళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్పడం కాదు, దీనులు అన్నాడు. మొదటి ప్రసంగంలో అయితే కనుక నాని ఆ మాట చెప్పాడు. ఆయన దీనులు పక్షాన ఉంటాడు. దీనులైన వారు ఆ మాటను విని ధైర్యం తెచ్చుకోవాలి. ఆ గొప్పోళ్ళకైతే దేవుడు సాక్షి ఇస్తాడు, కానీ మనకు పట్టించుకుంటాడు అనకండి. ఇది అబ్రహాముకో శారాకో మాత్రమే కాదు. దేవుడు దర్శనమిచ్చేది ఎవరికంటే, దేవుడు పట్టించుకునేది ఎవరికంటే కనుక ఇక్కడ మనం చదువుకున్న 16వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు, దేవుడు ఏదో అబ్రహాము పక్షాన ఉంటాడండి. శారా గారు పిలిస్తే వస్తాడు. హాగర్ గారండి పాపం ఇంట్లో పని మనిషి కదా, ఎవడో పట్టించుకుంటాడని మీరు అనుకుంటారేమో. కానీ దేవుడు న్యాయం పక్షాన్ని నిలబెడతాడు. అబ్రహాము పక్షాన్ని ఉంటే అబ్రహాం పక్షానికి వస్తాడు, శారా దగ్గర ఉంటే శారా దగ్గరికి వస్తాడు, హాగర్ దగ్గర ఉంటే హాగర్ దగ్గరికి వస్తాడు. న్యాయం ఎవరి దగ్గర ఉంటే కనుక దేవుడైతే కనుక వారి పక్షాన్ని దీనులైనప్పుడు కూడా దేవుడు వారి మొరాలకి ఇస్తాడు. ఇంట్లో పని మనిషి సవతిగా మారింది శారమ్మ గారికి. అన్నీ చేసిన తర్వాత గర్భం వచ్చిన తర్వాత అబ్రహాము నాకు సంబంధం లేదంటున్నాడు. చివరికైతే కనుక తన భర్తకు భార్యగా రెండో పెళ్లి చేసిన శారమ్మ కూడా అయితే కనుక హాగర్ గారిని హింస పెట్టడం ప్రారంభించిందట, కొట్టడం ప్రారంభించిందట. ఎప్పుడైతే కనుక యజమానురాలు తను కొడుతుందో, హాగర్ గారు అయితే కనుక గర్భవతి అప్పటికే, ఇక తట్టుకోలేక ఆమె అయితే కనుక ఇంట్లో వచ్చి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. మీరు చదువుకున్న మాట దగ్గరికి వస్తే కనుక చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. అబ్రహాము శారా మధ్యన దగ్గరికి డిస్కషన్ జరిగిందంట. ఎవరి కొరకు? హాగర్ గారి కొరకు. హాగర్ గారి కొరకు డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ అబ్రహాం ఏమన్నాడు చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసు నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమన్నాడట. అబ్రహాము గారితో కాపురం చేసింది ఆవిడ. అబ్రహాముకు భారీగా వచ్చింది. అబ్రహాము వల్ల గర్భవతి అయింది హాగర్ గారు. కానీ అబ్రహాము కూడా ఆ సమయంలో ఏమన్నాడు తెలుసా? కాపురం చేస్తున్నాడు,
గర్భం తీసుకొచ్చినోడు నాకు సంబంధం లేదన్నట్టుగా నీ దాసి నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చేట్టు చేయనట్టు. మీ భర్తను ఎప్పుడు అనలేదు అనుకున్నారేంటి? వాళ్ళ అమ్మలతో అలాగే అన్నారు, వాళ్ళ చెల్లితో అక్కతో అలాగే అన్నారు. నా భార్యని ఇష్టం, నా భార్య అనేలా గుండెలు హత్తుకునేవాడు ఎవడో లేడు. ఏమనమ్మా ఇదిగో నీకేం తోస్తే చెయ్యి, నువ్వు తిట్టాలనుకుంటూ తిట్టు, కొట్టాలను కొట్టు, నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను కదా అని చెప్పి భార్యలను అయితే కనుక తల్లిదండ్రులకు అప్పగించేసి దౌర్భాగ్యులు ఈరోజు చాలామంది ఉన్నారు. అలాగే మానవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలు అయితే కనుక భర్తను అవమానపరిచే రీతిలో ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేంటి, కలిసి కాపురం చేసిన వాడు కదా, ఏక శరీరం అయ్యారు కదా, మీరు కాపురం చేశారంటే ఏక శరీరం అయ్యారు కదా, ఏక శరీరం అయ్యి కూడా నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆగర్ గారి పరిస్థితి ఏంటి? హాగర్ గారేమో నేను పెళ్లి చేసుకుంటాను అబ్రహాం అని చెప్పి లవ్ అఫేర్ పెట్టుకుని సైట్ కొట్టుకుంటూ ఏమీ చేయలేదు కదా. హాగర్ గారు అయితే కనుక ఒకటే మాట, శారమ్మ గారికి నమ్మకంగా ఉంది. నమ్మకంగా ఉన్న హాగర్ గారిని ఏం చేస్తుంది శారమ్మ గారు? ఇది నేను కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది అనే ఉద్దేశంతో ఆమెను తీసుకెళ్ళైతే కనుక భర్తకు అప్పగించింది. అబ్రహాం గారు అయితే కనుక శారమ్మ గారి ఇచ్చిన భార్యని అయితే కనుక ఆయన అయితే కనుక తీసుకున్నాడు, కాపురం చేసి గర్భం తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ హాగర్ గారిని నేరం మోపైతే కనుక ఇది నా మాట వినట్లయితే కనుక దీన్ని ఊరుకోనని చెప్పి గొడవ పెట్టుకోవడం ప్రారంభిస్తారు. అబ్రహాం ఏమన్నాడు? కాపురం చేస్తున్నాడు, నాకేం సంబంధం లేదంటాడు. మన బ్రతుకులు అండి వెర్రోళ్ళు ఎప్పుడైపోతామండి, మన పిచ్చోళ్ళు ఎప్పుడైపోతామో తెలుసా? మనకు సంబంధం లేకుండానే లాగుతారండి, మనకు సంబంధం లేకుండానే మన చేత చేయించకుండా పనిచేస్తారు. మేలు కలిగిందనుకోండి అవతల కొమ్ములు వస్తాయి, ఒకవేళ అది నష్టం కలిగిందనుకోండి మాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. అంటారు కదా, నేను ఎదవనయ్యాను మధ్యలో అంటాం. చాలా సందర్భాల్లో మా నోట్ అంటే వస్తుంది కదా, చివరికి నేను ఎదనయ్యానమాట, నేను పిచ్చోని అయ్యానన్నమాట. ఇదే అవుతుందండి, నేను పిచ్చోని అయ్యాన సంగతి అయితే కనుక అదే అవుతుందంట. కానీ దేవుడు చెప్పాడు కదా, న్యాయపక్షాన్ని ఉంటాడు. నువ్వు తప్పు చేస్తే కనుక నీకు శిక్ష ఉంటుంది, నువ్వు కనుక కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా నువ్వు ఎవరివైనా కానీ, అయ్యో నేను అంత అర్హత లేదు కదా, నీ ఇంట్లో పని మనిషిని కదా, నా భర్తే నన్ను కాదంటున్నాడు, నా యజమానురాలే నన్ను కాదంటుంది, నన్ను ఎవరు పట్టించుకుంటారని అనుకుంటున్నావేమో. ఎవరు నిన్నే పట్టించుకున్నా పట్టించుకోకపోయినా లోకంలో నీకు గుర్తింపు ఉన్నా లేకపోయినప్పుడు కూడా పరలోకమందున దేవుడు మాత్రం నీ ఎడల ఎల్లప్పుడూ కూడా తన కనుదృష్టిని పెడితేనే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉన్న ధైర్యం అదే. మీరందరూ కూడా కంగారు పడకుండా ఆలోచించాల్సింది అదే. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ పేరు పెట్టింది అదే, ఆయన చూచుచున్న దేవుడు. అక్కడ పెట్టేటప్పుడు ఏం పేరు పెట్టిందంటే, ఆ నీటి బుక్కకు బేర్ లహరోయి అని పేరు పెట్టింది. అక్కడ చూసినప్పుడు ఆ రెండో పుట్టినోట్ వేస్తే కింద ఏముంది అక్కడ, నన్ను చూచుచున్న సజీవుని బావి కదా, నన్ను చూశాడు దేవుడు అని. ఎవరిని? హాగర్ గారిని చూశాడు. మీకు తెలుసో లేదో, శారమ్మ జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా దూతను పంపించి శారమ్మ గారితో ఎప్పుడు మాట్లాడా. ఓ సందర్భంలో అయితే కనుక బోధన పెట్టినప్పుడైతే కనుక అవి తెరచాటునుంటే, గుమ్మం చాటును దాక్కుని ఉంటే, ఆ టైంలో అబ్రహాముతో మాట్లాడుతుంటే కనుక శారమ్మ గారు ఏం చేశారట, పక్కున నవ్విందట. పక్కున నవ్వింది. ఈ నవ్వులే చాలా ప్రమాదాలకు దారి తీసినాయండి. ఈ నవ్వుల వలనే మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా కనుక ఆ నవ్వే పెద్ద పెద్ద యుద్ధాలకు హేతువైందట. ఈ శారమ్మ గారు అయితే కనుక దేవుని వాగ్దానాన్ని బట్టి నవ్విందే కానీ దేవునితో ఎప్పుడూ కూడా ఇప్పుడు సంభాషణ ఎప్పుడు చేయలేకపోయింది. కానీ హాగర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతతో ఎన్నిసార్లు సంభాషణ చేస్తుందో తెలుసా? ఆవిడ 2 సార్లు సంభాషణ చేస్తుంది. ఇది ఇప్పుడు మనం చదువుతున్న 16వ అధ్యాయంలోనూ సంభాషణ చేసింది. మళ్ళీ 21వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అయితే కనుక దేవదూత ఆవిడ మాట్లాడింది. ఇక్కడ కూర్చున్న మీలో చాలామందికి అనుభవం రాలేదనుకుంటా. మీతో దేవదూత మాట్లాడుతుందండి, దేవుడు పంపిస్తాడు. మీ పక్షాన్ని కనుక న్యాయం ఉంటే, మీరు చెయ్యని తప్పు కనుక మీరు నలిగిపోతుంటే, మీలో కనుక యథార్థత ఉన్నట్టయితే, దేవునిది మీకు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే, మీ ఆపత్కాలం ఉన్నప్పుడు దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు. అబ్రహాము శారాలు ఇద్దరు కూడా దెబ్బలాడుకున్నారు. చివరికైతే ఒక నిర్ణయానికి వచ్చారట, ఈ దాసి వలన దీంతో కాపురం చేయటం వల్ల దీనికి గర్భం రావటం వల్ల మన ఇంట్లో గొడవలు అవుతున్నాయి, దీన్ని మెడపుచ్చుకుని బయటికి గెంటేద్దాం, దాంతో మనకు సంబంధం లేదని చెప్పి ఆ హాగర్ని అయితే కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే కనుక కొట్టడం ప్రారంభించారో చూడండి, అక్కడ 6 వచనం దగ్గరికి వస్తే, శారయి దానిని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు ఎక్కడుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అని. శారయ్య గారి దగ్గర నుంచి హాగర్ గారు ఏమైపోతుందంట, పారిపోతున్నాడు, కొట్టేస్తుందండి. ఆమె అయితే నన్ను శ్రమ పెట్టేస్తుందండి, ఎక్కడ పెడితే అక్కడ కొట్టేస్తుంది. నేను గర్భవతిని కదా తట్టుకోలేకపోతున్నాను, నేను గర్భవతిని కదా తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు బాగానే చూసుకుందండి, ఈరోజైతే కనుక నాకు గర్భం వచ్చిందన్న ఉద్దేశంతో ఆవిడ ఉక్రోషం ఫీల్ అయిపోతుంది.
నా మాట నేను ఏది మాట్లాడినప్పుడు కూడా అది ఎలా కనపడుతుంది? అక్కడ బూతులే కనపడుతుంది. కొన్ని సందర్భాలు అంతేనండి. మన మనస్సు బాగోపోతే కనుక, మన స్థితిగతులు ఆగోపోతే అవతలవాడు పలికిన పలుకు కూడా మనకైతే కనుక ప్రతి చిన్న విషయం కూడా పెద్దగా భూతద్దంలో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. శారమ్మ గారికి అయితే కనుక అదే బాధ అనిపించింది. అదిగో శారయ్య నన్ను చులకది, హాగర్ గారు అయితే కనుక నన్ను చులకనగా చూస్తున్న ఉద్దేశంతో శారమ్మ గారు బాధపడిపోతారు. తప్పు చేసిందే ఆవిడ. ఓ విధంగా ఈవిని తీసుకొచ్చి భారీగా ఇచ్చింది కూడా ఆవిడే. దేవుని వాగ్దానం నమ్మలేని పరిస్థితుల్లో అవిశ్వాసంగా ప్రవర్తించింది శారా గారే. కానీ ఆవిడ ఎప్పుడైతే చేస్తుందో హాగర్ గారు పారిపోతున్నారు. పారిపోతున్నప్పుడైతే కనుక వెంటనే దేవదూత కనపడిందంట. ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీ కడుపులో శిశువు ఉన్నది, నీకు బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఎవడనుకున్నావు? అబ్రహాము యొక్క కొడుకు. గర్భవతిగా నువ్వు ఈ అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే, ఈ ఎడారిలో వెళ్ళిపోతుంటే ఎవరు నిన్ను చూస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు దిక్కేంటి? అందులో ఇలాంటి గర్భవతిగా ఉన్న సమయంలో నువ్వు కనుక బయటికి వెళితే కనుక నీకే నష్టం. కాబట్టి నువ్వు పనిచేయి, మళ్ళా నువ్వు వెనక్కి వెళ్ళిపో. వెళ్ళి శారమ్మ గారికి ఎదురు సమాధానం చెప్పకుండా గొడవ ఎందుకు పడుతున్నావు? ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకునేది కనుక మౌనంగా ఉండిపో. బిడ్డున్నాడు కదా, బిడ్డని కనాలిగా, అతన్ని ఎదగాలి కదా. పైగా అబ్రహాము కొడుకు అతను. కాబట్టి నువ్వైతే కనుక ఇలాంటి పొరపాటు పని చేయకని చెప్పి హాగర్ గారికి అయితే కనుక దిశానిర్దేశం చేశారట. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కీర్తనకారుడైతే కనుక దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వారికి దేవుడు ఎవరిని పంపిస్తాడట? ఆ భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది కదా. నిజమేనండి. ఒక పని మనిషి అనుకున్నప్పుడు ఆ యజమానురాలుకు నష్టమే, యజమానుడు కూడా నాకు అవసరం లేదని చెప్పేశారు ఇద్దరు కూడా. అబ్రాహాముకి శారాకి అవసరం లేకపోయినా హాగర్ గారికి ఎవరు అవసరం ఉన్నారు? మాట మీకు అర్థమవుతుందా? మనం కూడా ఎవరికి అవసరం లేదండి. కొన్ని సందర్భాల్లో మనమున్న స్థితిగతులను బట్టి అయితే కనుక మన వల్ల ఎవరికి ప్రయోజనం లేదనుకుంటే కనుక మనం ఉన్నా లేనట్టుగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన పక్క నుండి కూడా పలకరించకుండా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారండి. పక్క గదిలో ఉండి కూడా నువ్వేమైపోతావు కూడా పట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కారణం ఏంటంటే ప్రస్తుతం మనతో పని లేదు కదా. ఎవరికైనా కానీ పని ఉంటేనే, మన వల్ల ఉపయోగం ఉంటేనే ఎవరైనా మనతో మాట్లాడతారని. మన వల్ల కనుక వాళ్ళకి ఉపయోగం లేదనుకుంటే కనుక మీరున్నా చచ్చినా ఒకటే, పెద్ద లెక్కేం ఉండదు వాళ్ళకి. లోకంలో ఉన్న మనుషుల యొక్క పద్ధతి అది. కానీ పరలోకం ముందున దేవుడు మాత్రం ఒట్టిగా వదిలిపెట్టడే. హాగర్ గారు శారయ్య గారికి అవసరం లేదు, అబ్రహాముకు కూడా అవసరం లేదు. కానీ హాగర్ గారికి మాత్రం ఎవరు కావాల్సి వచ్చారట? దేవుడు మాత్రం ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. అన్యాయమైపోతున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. తన దూతను పంపించి మరి ఆమెకైతే కనుక ధైర్యం చెప్పి ఆమె జరిగించవలసిన కార్యమనైతే కనుక తన దూత ద్వారా దేవుడు నడిపించేట్టుగా మనం అక్కడ చూడవచ్చు. తర్వాత భాగం చదువుకుంటే కనుక ఉన్నది అది. ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజంగానే మీరు కనుక దేవునికి నమ్మకంగా ఉంటే, మీలో కనుక యథార్థత ఉంటే, నేనేమి తప్పు చేయలేదు, దేవుని దృష్టిలో కనుక నేను కరెక్ట్గా ఉన్నాను మీరు అనుకుంటే, లోకంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఆ పరలోకం ముందున దేవుడు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టేవాడుగా మాత్రం ఉండడే. చూడండి ఒకసారి మనం చదువుకున్న 3వ పాఠ్యభాగం దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం క్రొత్త నిబంధన భాగం దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఆ రోజు సువార్త ప్రకటిస్తున్న పేతురు గారిని, యాకోబు గారిని అయితే కనుక ఆ రోజు అరెస్ట్ చేశారు. యాకోబు గారిని అయితే కనుక కత్తి చేత నరికేశారు. ఇక తెల్లవారైతే కనుక పేతురు గారిని కూడా చంపేద్దామన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. ఎవరు వస్తారు? పేతురు గారి కోసం వచ్చైతే కనుక ప్రాణాలు అడ్డం పెట్టి, ఏదో లాయర్ గారు అయితే కనుక బెయిల్ ఇచ్చి, లేకపోతే కనుక డబ్బులు పెట్టి లంచం ఇచ్చి అయితే కనుక పేతురు గారిని విడిపించాలని అనుకునే వాళ్ళు ఎవరో లేరు. అందరూ కూడా దీనులండి. ఆ సమయంలో ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా అయితే కనుక భయపడి, ప్రార్థన చేసుకోవడానికి భయపడి దీనత్వంలో ఉండైతే కనుక ఆ మార్కు గారి ఇంట్లో, మరియమ్మ గారి ఇంట్లో అయితే కనుక వాళ్ళు ప్రార్థన చేసుకున్నారండి. వాళ్ళు ప్రార్థన మాత్రమే చేసుకోగలరు తప్ప వాళ్ళకి పలుకుబడి లేదు. వాళ్ళకైతే రాజకీయ నాయకులతోనో లేకపోతే కనుక అధికారులతో పెద్ద టచ్ లేదు. కేవలం వారు దేవునికి మాత్రమే మనవి చేసుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు ఈ ప్రార్థన ఎవరి కోసం? అయ్యా మమ్మల్ని నడిపించే మా కాపరి అనుకున్న పేతురు గారు జైల్లో ఉన్నారు. ఆ రాజైన హేరోదు అయితే కనుక పేతురు గారిని చంపించడం కోసం అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తెల్లారితే కనుక పేతురు గారిని చంపేస్తారు. నీ చిత్తమైతే కనుక పేతురు గారిని రక్షించు, ఎందుకంటే పేతురు గారి వల్ల మాకు ప్రయోజనం కదా. ఒకవేళ పేతురు గారు లేకపోతే కనుక మేము కూడా చెదిరిపోయిన గొర్రెలు అయిపోతాం. మమ్మల్ని మా కాపరిగా ఎవరో లేకుండా పోతారు. కాబట్టి పేతురు గారిని రక్షించమని చెప్పి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. ఎప్పుడైతే కనుక ఈ దీనుల యొక్క మొర దేవుడు ఆలకించాడో,
చనిపోబోతున్న పేతురు గారు, తల నరికి చనిపోబోతున్న పేతురు గారి దగ్గరికి ఎవరిని పంపించాడట ఆయన? ఈ 12వ అధ్యాయం అయితే కనుక అలాగే ఉన్న చూడండి. నేను మొదటి వచ్చి నుంచి ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలియుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. బాగా పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. పేతురు గారు అయితే కనుక చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుటను. పేతురు గారు అయితే కనుక చెరసాలలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. పేతురు గారి కొరకైతే కనుక సంఘం అంతా కూడా ఏం చేస్తుందంట? అత్యాసక్తితో, నాట్ ఓన్లీ ఆసక్తి, అది ఆసక్తి అని మాత్రమే కాదు కానీ అత్యాసక్తితో. అంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా కావాలి ప్రభువా, ఈ సహాయాన్ని అయితే కనుక మా కొరకు నువ్వు చేయాలి కదా. పేతురు గారికి ఏ హాని కలగకూడదు, పేతురు గారు చనిపోకూడదు, పేతురు గారు మాకు అవసరం, సంఘపు అవసరం కోసం అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళైతే కనుక అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ పేతురు గారు చెరసాలలో ఉన్నారు, సంఘం అయితే కనుక ఆసక్తితో ప్రార్థన. ఒకరు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అనుకో, నీ కొరకు ఆసక్తితో ప్రార్థన చేసే సంఘం ఉందా? ఇప్పుడు పాస్టర్ గారిని కదా, నేనైతే కనుక అనుకోకుండా కనుక ఏదైనా ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో పడ్డాను అనుకోండి. నేను హాస్పిటల్లో ఉంటే కనుక మీరేం చేయాలి? ఎప్పుడైనా చేశారా? నా కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేశారా లేదంటే నేను ఊరికనే అంటే తప్పు మీది కాదు. మీరు మిమ్మల్ని ఏమి తప్పు ఒప్పని నేను అంటాను లేదు. నేను కనుక ఒకవేళ కనుక మీకు అవసరమైతే, నా వల్ల కనుక మీకు అవసరం ఉందనుకుంటే మీరు అందరూ కూడా తప్పకుండా ఏం చేస్తారు? మీ ప్రార్థనలో నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభువా, మమ్మల్ని నడిపించే కాపరి కదా, తాము లేకపోతే కనుక మేము ఒంటరివాళ్ళం అయిపోతాం కదా ప్రభువా, చెదిరిపోయిన గొర్రెలు అయిపోతాం కదా, కాబట్టి మాకంటూ ఒక కాపరి ఉండాలనే ఉద్దేశంతో మీరు నా కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే మీరున్నారనుకోండి, హాస్పిటల్లో ఉన్నారనుకోండి, సపోజ్ మీ భర్త మీ బిడ్డలతో కలిసి కూర్చుని అయితే కనుక ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నా భార్య అయితే కనుక హాస్పిటల్లో ఉంది కదా ప్రభువా, నా భార్య అయితే కనుక ఉండకూడని పరిస్థితుల్లో బలహీనంగా మంచం మీద ఉంది ప్రభువా, తాను లేకపోతే కనుక మేము ఉండలేం కదా, నేను కానీ నా బిడ్డలు కానీ ఒకవేళ సర్వైవ్ కావాలనుకుంటే, మేము క్షేమంగా ఉండాలనుకుంటే నా భార్య అవసరం ప్రభువా అని మీ భర్త మీ బిడ్డలతో కలిసి ప్రార్థన చేసే పరిస్థితేనా? పోనీ మీరు ఆపదలో ఉన్నారనుకోండి, సపోజ్ మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడైతే కనుక మీ కొరకు అత్యంత ఆసక్తితో ప్రార్థన చేసే కుటుంబం ఇది. మీ కొరకు అత్యంత ఆసక్తి కుటుంబం ఎవరైనా ఉన్నారో పోనీ మీకోసం ప్రార్థన చేసేవాళ్ళు సంపాదించుకోండి. మీరు ఊరికే బతికేస్తేనే అనుకోవటం కాదండి, కుక్క బతుకులే బతుకొద్దండి, బతికినంతసేపు ఏదో తిరుగుతాను, చస్తే కనుక ఎక్కడో చోట చస్తాననుకుంటే పెద్ద విశేషం కాదండి. నేనే కనుక ఒకరి కనుక ఆపదలో ఉన్నానుకుంటే కనుక నన్ను గురించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి కదా. నేను బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను బ్రతకాలని కోరుకునేవాడు నేను అనుకుంటాను, అప్పుడప్పుడు అదే ఆలోచించుకుంటాను. నేను బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కనుకనే ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్నింటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుడు వాటి అన్నిటిలోంచి అయితే కనుక చక్కగా నన్ను తీసుకొచ్చి పెడుతున్నాడు కదా. ఏమీ తేలినట్టుగా, ఏమీ జరిగినట్టుగా మీ ముందైతే కనుక ఇంత సంతోషంగా కూర్చుని నేనైతే కనుక మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. కేవలం మీ అందరి కోసం అన్నట్టుగా ఏమో ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు నా కోసం ప్రార్థన చేస్తున్నారంటే నాకు తెలియకపోవచ్చు, కానీ మీ మనసులో మీకు దేవునికే తెలుసు. అలాగే మీకేదైనా జరిగితే కనుక మీ బ్రతుకుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బ్రతుకుల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? మనం కనుక ఒకవేళ శరీర బ్రతుకు బతకపోతే మనం బతకాలని కాదట, మనం చావాలని కోరుకునే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారట. యేసుప్రభువు అయితే కనుక ఒక ధనవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఉపమానం చెప్పి అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతారు. చావాలని కోరుకుంటున్నారు కొంతమంది. నువ్వు చేసే తప్పుడు పనులు బట్టి, నీకున్న స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి, ఎంతసేపు నువ్వైతే కనుక బ్రతకాలను కోరుకుతో తోటి వారికి అయితే కీడు కలిగించే నీ మనస్తత్వం ఉంటే నీ చావును కోరుకునే ఉన్నారు. కానీ నువ్వు బ్రతకాలను కోరుకునే వాళ్ళు ఉన్నారా? సంపాదించేవారన్నా అలాంటి వాళ్ళని? నువ్వు జీవించే జీవితాన్ని బట్టి అయితే కనుక 4 కాలాల పాటు నువ్వు ఉండాలనే నువ్వు కోరుకున్నారా? ఉన్నారా? పేతురు గారి కోసం అయితే కనుక సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుందట. ఎప్పుడైతే కనుక పేతురు గారి క్షేమాన్ని కోసం, ఆ క్షేమాన్ని బట్టి వీళ్ళు ప్రార్థన చేశారో వెంటనే దేవుడు చేసిన పని ఏంటో చూడండి. అక్కడ పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నాను.
హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, అంటే ఇక తెల్లారితే కనుక పేతురు గారైతే కనుక చనిపోయే పరిస్థితి రావుంటే ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్యన నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండేది. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము అనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా గ్రహించనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. జరుగుతున్న సీన్ అంతా కూడా పేతురు గారికి ఏమనిపిస్తుందంట? కలలా అనిపించింది. మనము కూడా చాలా సందర్భాలు అంటాం కదా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నిజంగా దేవుడు ఇంత గొప్ప మేలు చేస్తాను అనుకునే కలలా ఉంది, అంత కల్లో జరిగినట్టు జరిగిపోయింది. మన బ్రతుకులైతే కనుక దేవుడు చేసే అద్భుతం అలాగే ఉంటుంది. పేతురు గారు కూడా అలాగే అంటున్నాడు, ఇది కళ అనుకున్నాడు ఆయన, ఇది కేవలం దర్శనం, ఇలా జరుగుతుందా? హేరోదు రాజు నన్ను చంపడానికి కన్ఫర్మ్డ్గా నిర్ణయం తీసేసుకున్నాడు. నా చుట్టూ అయితే కనుక సైనిక పరివారం ఉంది, నేను కదలటానికి వీళ్ళకుండా జైల్లో పెట్టారు, చేతులకు కాళ్ళకు సంఖ్యలు కూడా వేసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తప్పించి వెళ్ళటం అనేది అసాధ్యం, దుస్సాధ్యం అది. కానీ నా చేతులు సంఖ్యలు ఊడిపడిపోయి నేనైతే కనుక కావలి వారందరూ పడుకుని ఉంటే కనుక నేను నడుచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అనుకుంటే ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు ఆయన. కానీ దేవునికి సమస్తము సాధ్యం, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఒకవేళ కనుక నిన్ను గురించి కనుక కోరుకునే వారు ఉంటాయి, నీ మీద కనుక నీ పక్షాన్ని కనుక దేవుడు కనుక న్యాయాన్ని చూసినట్టయితే, నువ్వు కోరిన కోరికలు కనుక సమంజసం కనుక ఉన్నట్టయితే కనుక సమంజసమైనది అయితే తప్పకుండా దేవుడు తన దూతను పంపించి నీకైతే కనుక విడుదల కలుగజేస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, నువ్వు హాస్పిటల్లో ఉన్నావా, జైల్లో ఉన్నావా, ఉండకూడని ప్రదేశంలో ఉన్నావా, ఎక్కడున్నప్పుడు కూడా నేను నరకంలో ఉన్నానని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందికి అత్తారిలో నరకలా కనపడుతుంది, కొంతమందికి పనిచేసే స్థలం నరకలా కనపడుతుంది. అలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నిజంగానే కనుక దేవుడు నా పక్షాన ఉంటుంది, నా కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు, అంటే నా వలన అవసరత ఎవరికైనా ఉందనుకుంటే, నన్ను బట్టి కనుక దేవుని నామం మహిమపరచబడుతుంది అనుకుంటే తప్పకుండా దేవుడు తన దూతను పంపించి నన్ను విడుదల చేస్తాడు. దావీదు ఈ బేస్తోనే చెప్తున్నాడు, ఆయన దూత కావలి ఉంటుంది కదా. నేను అనుకున్నాను ప్రాణం పోతుందని, నేనైతే కనుక శత్రువు మధ్యకి చిక్కుపడిపోయినా కానీ బయట పడలేనేమని నేను కూడా అనుకున్నాను. ఈ రోగం నన్ను చుట్టుముట్టింది, ఇంక ఇందులో వచ్చి నేను బయట పడలేమని నేను అనుకున్నాను. ఈ అప్పుల బాధలు నేను ఉండిపోయాను, ఇంక ఇందులో వచ్చి బయట పడలేనేమో అనుకున్నాను. నా చుట్టూ అయితే కనుక నన్ను గిట్టని వారు చుట్టూ ముట్టారు, కుక్కల్లేగా నన్ను అయితే కనుక నేను చంపాలని చూస్తున్నారు, నేను అయిపోయాను అనుకున్నాను. కానీ ఇలాంటి కష్టకాలంలో అయితే కనుక ఆ దేవుని కృప నాకు తోడుగా ఉన్నందుకు నేనైతే కనుక ఇందులోంచి విడిపించబడ్డాను కదా అంటున్నాడు. మీకు కూడా అంతే, మీరు అంతే. లోకంలో ఏ మనిషి కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితిలో మిమ్మల్ని అయితే కనుక లేవనెత్తి తిరిగి తీసుకొచ్చేవాడు కేవలం దేవుడు మాత్రం. దావీదుకి అది అర్థమైంది, దావీదుకి అది అర్థమైంది. ఇది సైనికుల వలన కాదు, గుర్రాల రథాల వలన కాదు, ఇది డబ్బుల వల్ల, ఉద్యోగాలను బట్టి, పదవులను బట్టి కాదు, కానీ నాకు కలిగిన కష్టకాలంలో నేను విడిపించాలనుకుంటుంది కేవలం దేవుని యొక్క కృపా అన్న సంగతి వాళ్ళైతే కనుక స్పష్టంగా గ్రహించారు. అందుకని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించారు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా, ఈరోజు మీ వరకు వచ్చినప్పుడు కూడా మీరు కూడా నేర్చుకోవాల్సింది అదే. మీరు ఏ రోజైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తారు, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, ఆయన మాత్రమే మనం తప్పించగలడు. ఎంత నుంచి అంటే కనుక చెప్తున్నా, మరణశయ్య నుంచి కూడా ఆయనని విడిపించేవాడు. అంటే అంటారు ఇక్కడ చావులో నుంచి కదా, మీరు మంచం మీద పడుకుంటూ చావుకు దగ్గరైనప్పుడు కూడా ఆ మరణశయ్యంలోంచి కూడా మళ్ళీ అయితే కనుక విడిపించగల శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవాతి దేవుణ్ణి మీరు అందరూ కూడా సన్నుతించమని చెప్పడమే ఆ కీర్తనలోని పరమార్థం. ఈరోజు ఇక్కడ మనం చదువుకున్నప్పుడు కూడా మీకు కూడా చెప్పేది అదే, లోకంలో ఏ మనిషి వల్ల ప్రయోజనం ఉండదండి. ఓ మనుషులు ఉన్నారు కొంతమంది, భార్య ఎంతవరకు చేయగలదు, భర్త ఎప్పటి వరకు మిమ్మల్ని కాపాడగలడు, మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఎంతవరకు మీకైతే కనుక తోడుగా ఉండగలరు ఒకసారి చెప్పండి. లోకంలో మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు పరిమితి కలవి, కొంతవరకు రాగలరు, అన్నిటిని వాళ్ళు చేయలేరండి. కానీ అపరిమితమైన శక్తిని ప్రదర్శించి ఏదైనా సాధ్యం చేయగలగాలనుకుంటే కనుక అది కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యం. ఆ దేవుడు మాత్రమే మనకు కలిగిన కష్ట నష్టాలన్నింటిలో నుంచి, మనకు కలిగిన ఆపదలన్నింటిలోంచి విడిపించగల సమర్థుడు. ఆయన తన దూతకు ఆజ్ఞాపించి
ఆ దూతను పంపించి మిమ్మల్ని విడిపించడానికైతే కనుక ఆయనైతే కనుక చొరవ తీసుకుంటాడన్న సంగతిని బట్టి చెప్తున్నారు. ఇది ఒక్కటే కదా, నేను 2 సందర్భాలు చదివాను. ఎంతోమంది అయితే కనుక కలిగిన కష్టకాలంలో వారిని తప్పించడం కోసం ఓ షడ్రకు మేషకు అభ్యర్థులను అయితే కనుక దేవుడు అగ్నిగుండం నుంచి తప్పించాడు. దానియేలుని అయితే కనుక సింహపు బోను నుంచి తప్పించాడు. ఒకట పౌలు గారు అయితే కనుక ఓడలో అయితే కనుక చిక్కుబడిపోతే, మధ్యధరా సముద్రం చిక్కుబడిపోతే అక్కడికి వెళ్ళి దేవదూత వెళ్ళైతే కనుక అతనికి ధైర్యం చెప్పించి ఎవరి ప్రాణాలు పోకుండా అయితే కనుక వారిని విడిపించడానికి అయితే కనుక దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. మీరు బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు ఏదొచ్చినప్పుడు కూడా ఒకటే మాట, అది సొదొమ గొమొర్రాలో నలిగిపోతున్న లోతు దగ్గరికైనా దేవదూతను వెళ్ళగలరు. లేదనుకుంటే కనుక మోషే దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక తన కష్టకాలంలో ఉన్నాడు అనుకుంటే కనుక దేవుడైతే కనుక దర్శనం ఇచ్చి కనుక విడిపించగలడు. మీరు ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవదూత వచ్చి వారికైతే కనుక సహాయం చేస్తుందన్న సంగతి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆ దేవదూత మీకు కూడా అయితే కనుక సహాయం లభించాలనుకున్నా, ఆ దేవుడు మీకు కూడా అయితే కనుక అలాంటి విడుదల కలిగించాలనుకున్నా, మీరు ఉండవలసింది ఆయన ఇందు భయభక్తులు కలిగి ఉన్నట్టు, ఆయన కోరుకున్న రీతిని యథార్థంగా ఉన్నట్టు, అన్యాయం చేయకుండా న్యాయంగా మాట్లాడండి. మీ నోట్లో ఎప్పుడూ కూడా నిజమే ఉండాలి, అబద్ధం ఎప్పుడు మాట్లాడక. మీరు ఏ రోజైతే కనుక దేవుడు కోరుకున్నట్టుగా మీరైతే కనుక యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తారో తప్పకుండా మీకు కలిగిన ఆపదలో మనుషులు ఎవ్వరూ మీకు తోడు రాకపోయినా ఆ దేవుడే తప్పకుండా మీకైతే కనుక తన కృపను బట్టి మిమ్మల్ని అయితే కనుక కలిగిన ఆపదల నుంచి ప్రమాదం నుంచి తప్పించి మీకు తగిన న్యాయం చేస్తాడన్న సంగతిని మీరందరూ కూడా గ్రహించాలన్నదే ఈ మాటలోని పరమార్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఆ దేవాతి దేవునికి ఎల్లప్పుడూ లోబడి ఉండటానికి, ఆయన చిత్తమేరకు నడుచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.